అన్ని రవాణా శాఖ కార్యాలయాలు ముఖ్యంగా సెంట్రల్ జోను సికింద్రాబాదు, మలక్పేటు, టోలీ చౌకీ మరియు బండ్లగూడ, ఈ అన్ని నాగోలు, ఈ అన్ని ఆఫీసుల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అనాథరైజ్ పర్సన్స్ సోకాల్డ్ ఏజెంట్స్ అనుమతించట్లేదు. అన్ని ఆఫీసుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు కూడా అన్ని ఆఫీసుల్లో కూడా బయోమెట్రిక్ అటెండెన్స్ కూడా సిస్టమ్ కూడా పెట్టబోతున్నాము. దీంతోపాటు సీసీ కెమెరాలు కూడా పెట్టి ఎప్పటికప్పుడు వాచ్ చేసి గేట్ దగ్గరనే ఆథరైజ్డ్ అంటే అప్లికెంట్ ఒకతనే ఆ పేపర్ సరిగ్గా ఉంటే అతను పంపిస్తున్నాము. కాకపోతే ఇక్కడ తర్వాత సికింద్రాబాద్లో ఈ సేవా సెంటర్స్ కూడా ఉన్నాయి. ఈ సేవా సెంటర్స్ వల్ల కొద్దిగా ఈ సేవా విజిటర్స్ని కూడా మేము రెగ్యులేట్ చేస్తున్నాము. సో ఈ అన్ని సేవలు పారదర్శకంగా ఉండాలని మేము యాక్చువల్గా ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ బోర్డ్స్ కూడా ప్రతి ఆఫీస్లో పెట్టాము. తర్వాత ఒక టీవీ కూడా పెట్టి టీవీలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా కూడా మేము డిస్ప్లే చేశాము. ఇది ఆఫీస్కి వచ్చే వాళ్ళు ఇక్కడ అన్ని గమనించి నేర్చుకోవచ్చు. ఏ పనికి లర్నింగ్ లైసెన్స్కి ఏంటి, డ్రైవింగ్ లైసెన్స్కి ఏంటి, ఇలాగా రిజిస్ట్రేషన్కి ఏంటి. సైమల్టేనియస్గా మామూలుగా మా పోర్టల్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. స్లాట్ బుక్ చేసేటప్పుడే తెలుస్తుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఇండికేటెడ్. డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఫీజు ఏంటి, టూరిస్ట్ ట్యాక్స్ ఎంత, మన స్లాట్ బుక్ చేసేప్పుడే రసీదు వస్తుంది. అది జస్ట్ ఓపిక్గా మనం చూసుకుని అవి ఏమేం కావాలో తీసుకుని ఆఫీస్కి వస్తే స్ట్రైట్గా వస్తే పనులు జరిగిపోతాయి. ఏవో మధ్యవర్తులను దళాలను ఆశ్రయించాల్సిన పని అసలే లేదు. దీంతోపాటు అన్ని రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల ప్రకారం బార్డర్ చెక్ పోస్టులు అన్ని చోట్ల కూడా 14 బార్డర్ చెక్ పోస్టులు ఉన్నాయి రవాణా శాఖలో. అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఇంతకుముందు ఉన్నాయి. మళ్ళీ వాటిని అన్ని కూడా పునరుద్ధరించి రికార్డింగ్ కూడా సిస్టమేటిక్గా చేయడం జరుగుతుంది. రవాణా శాఖ ఆఫీసులకు ప్రజలు ముందుగా స్లాట్ బుక్ చేసుకుంటేనే కార్యాలయంలోకి అనుమతించేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. మీ సేవా సెంటర్ లేదా ఆన్లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులను గుర్తింపు కార్డులను చూసి మాత్రమే కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. దీంతో దళారీలను కట్టడి చేయడంతో పాటు ప్రజలకు పారదర్శకంగా అధికారులు సేవలు అందిస్తామని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తంలో రవాణా శాఖ కమిషనర్ గారి ఆదేశాల మేరకు సీసీటీవీ కెమెరాలు బిగించడం జరిగింది. మన ఖైరతాబాద్ ఆర్టీ ఆఫీస్లో కూడా 19 సీసీటీవీ కెమెరాలు పెట్టి నిఘా నేత్రంలోనే బయట ఏజెంట్లను కానీ ఇతర అనాథరైజ్డ్ పర్సన్స్ కానీ అలౌ చేయకుండా ఓన్లీ అప్లికెంట్స్ మాత్రమే మేము ఆఫీసులోకి అలౌ చేస్తున్నాము. సరైన పత్రాలు ఉంటే మాత్రమే కౌంటర్లో తీసుకోవాలి కాబట్టి వాళ్ళని సరిగ్గా గైడ్ చేయడం కోసం డిస్ప్లే బోర్డ్స్ అలాగే టీవీ పెట్టేసేసి దాంట్లో ఫ్లో చార్ట్ కూడా మేము విధించడం జరుగుతుంది, ప్లే చేయడం జరుగుతున్నది. అదేవిధంగా హెల్ప్ డెస్క్ కూడా స్ట్రెంథన్ చేయడం జరిగినది. వచ్చిన వారికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏం కావాలనేవి డిస్ప్లేలో చెప్పడం జరుగుతుంది. అలాగే హెల్ప్ డెస్క్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. మిగతా వారికి ఇబ్బంది కాకుండా ఆఫీసర్లు కూడా అప్పుడప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ ఆర్టీఓలు కానీ సూపర్వైజ్ చేస్తూ వచ్చిన ప్రజలకు ఉన్నతమైన సేవలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు కూడా మేము తెలియజేయడం ఏంటంటే ప్రతిదీ ఇవాళ రేపు యూట్యూబ్లో అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. మీకు మీ ట్రాన్సాక్షన్ ఏమన్నా ఉంటే అంటే మీరు చేంజ్ ఆఫ్ అడ్రస్ చేసుకోవాలనుకున్నా, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ చేసుకోవాలనుకున్నా, లైసెన్స్ తీసుకోవాలని చేసుకున్నా కానీ అవన్నీ కూడా ఈ మధ్య యూట్యూబ్లలో మీకు ఉన్నది కాబట్టి దాంట్లో చూసి కూడా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని మీకు తెలుస్తుంది. ఆ సరైన డాక్యుమెంట్స్ పెట్టుకొని పత్రాలు తీసుకొని ఆఫీస్కి వస్తే మేము ఎల్లవేళ హెల్ప్ఫుల్గా ఉంటాము. మీ పని మీరే చేసుకోవచ్చు. ఎవరిని మధ్యవర్తులను దళాలను ఆశ్రయించకండి. మీ డబ్బును వ్యర్థం చేసుకోకండి.